హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఓం నమ శివాయ. అయితే ఈరోజు అనుకోకుండా నేను మా అక్క శివాలయం గుడికి వచ్చాను. చాలా మంచి దర్శనం అయింది. స్వామివారిని అయితే దగ్గర నుంచి చూశాను. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడికి వస్తా అని అనుకున్నా కానీ ఇంత మంచిగా అభిషేకం చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా అనిపించింది. స్వామివారికి అభిషేకం చేసిన లోపట పంతులు గారు గర్భగుడి లోపలికి పిలిచి మరి మంచిగా గోత్రనామాలు చదివి చాలా మంచిగా పూజ చేశారు. హారతి ఇస్తుంటే దగ్గర నుంచి హారతి చూడటం ఈరోజు ఫస్ట్ టైము. ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ సంతోషాన్ని మీతోని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. గుడి ఒకసారి చూపిస్తాను చూడండి. మా ఊరి శివాలయం ఇది. మా ఊరి శివాలయం అండి. ఉమామహేశ్వర స్వామి గుడి. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి నందీశ్వరుడు, చాలా ప్రశాంతంగా ఉంది. మామూలుగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాల్ని, మీకు అందరికీ తెలుసు. స్వామివారి మాల కూడా వేసుకుంటాను. అయితే యాక్చువల్లీ ఈరోజు శివాలయం వెళ్ళాలని అనిపించింది, ఎందుకో తెలియదు. మా అక్కకి ఫోన్ చేయగానే ఓకే అన్నది. ఇక గుడికి వచ్చేసాము. అసలు ఎంత బాగా జరిగిందో అసలు దర్శనం. స్వామివారి అభిషేకం కూడా దగ్గరుండి చేశాను నేను, మా అక్క. చాలా హ్యాపీగా అనిపించింది. పంతులు గారు కూడా మమ్మల్ని గుడిలో లోపలికి పిలిచి అసలు మంచిగా పూజ చేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఊరి శివాలయం. శివయ్య కనిపిస్తున్నాడా ఫ్రెండ్స్ మీకు దూరంగా? అయితే లోపల గర్భగుడిలోకి వెళ్ళి మరీ పూజ చేశాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ దీవెనలు కూడా, మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీమాత్రేయ నమః. శ్రీనివాస వెంకటేశ గోవింద. అందరినీ చల్లగా చూడు తండ్రి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా కొడుకు ఉండాలి, నా ప్రపంచమే నా కొడుకు. శ్రీమాత్రేయ నమః. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. శివాలయం బయట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూసారా? ప్రశాంతమైన వాతావరణం. దూరంగా శివయ్య కనపడుతున్నాడా ఫ్రెండ్స్? కైలాసగిరి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఎమ్మెల్జీ మా ఊరి శివాలయం గుడి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. నమస్తే.